రైట్. సో, ఈరోజు చక్రాస్‌కి ఉండే కార్డ్స్ సంగతి మనం మాట్లాడుకుందాం. అదే విధంగా 14 రకాల కార్డ్స్ ఉన్నాయని చెప్పా గదా! మొన్న ఒక 2-3 చెప్పా నేను. సో, ఈరోజు 14 టైప్స్ ఆఫ్ కార్డ్స్ చెప్పుకున్నాం. అదే విధంగా ఫిజికల్ కార్డ్ కటింగ్ అండ్ నాన్ ఫిజికల్ కార్డ్ కటింగ్. ఈ 2 టెక్నిక్సే నేర్పిస్తాను. అంతకన్నా టైమింగ్ సరిపోదు. సో, ఇంకో రోజు సెషన్‌లో నేను మిగతా టెక్నిక్స్ కూడా నేను మీకు నేర్పిస్తాను. ఈరోజు ఫస్ట్ మూలాధార చక్రంకొద్దాం. మనకెన్ని చక్రాస్ ఉన్నాయండి టోటల్‌గా? 7 చక్రాస్ ఉన్నాయి. ఫస్ట్‌దేంటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార. సో, ఇలా 7 చక్రాస్ మనకి ఉన్నాయి. ఫస్ట్ చక్రం ఏమిటి? మూలాధార చక్రం. సో, మూలాధార చక్రానికి సంబంధించిన కార్డ్స్ మనకి ఎట్లా ఏర్పడతాయి అనేది మనం తెలుసుకుందాం. సో, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షేక్ హ్యాండ్ ఇచ్చాము. ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాము. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నా ద్వారా మనం ఇక్కడ ఇవ్వం గదండీ! ఇక్కడ ఇస్తాము. షేక్ హ్యాండ్ అంటే కిందిస్తాము. సో, ఆ కార్డ్ కనెక్షన్ మన నుంచి షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా ఇంకొక వ్యక్తి స్కిన్ ఇట్లా టచ్ అయినప్పుడు మన ద్వారా అవతల వ్యక్తికి కార్డ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇది నువ్వు మంచి ఉద్దేశంతో గనక చేసినట్లయితే హెల్తీ కార్డ్ ఏర్పడుతుంది. కాకుండా నువ్వు జెలస్‌తో ఉన్నావు. ఆ వ్యక్తి పట్ల జెలస్‌తో ఉన్నావు. ఆ వ్యక్తి ఎంతో ఎదుగున్నాడు, నేను ఎదగలేదు అనే లోపల ఫీలింగ్ ఉంది. లేదా ఇంకో ఫీలింగ్ ఉంది. కోపం ఉంది, ద్వేషం ఉంది, రాగం ఉంది. ఇట్లా ఏవో చాలా నెగెటివ్ ఫీలింగ్స్ నీ లోపలున్నాయి. కానీ మనం బయటకి నవ్వుతా ఉంటాము, షేక్ హ్యాండ్ ఇస్తాము. సో, అవతల వ్యక్తి మనకుండొచ్చు, లేదా అవతల వ్యక్తికి ఇవన్నీ కోపం, రాగము, ద్వేషం ఇట్లా నెగెటివ్ ఫీలింగ్స్ ఆ వ్యక్తికైనా ఉండుండొచ్చు. సో, మనిద్దరం ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు ఏమైంది? మనము మన ద్వారా మన ఎనర్జీని వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్‌కి కనెక్ట్ అవుతున్నాం. కనెక్ట్ అయినప్పుడు మన ద్వారా ఒక ఎథరిక్ కార్డ్ అనేది ఫార్మ్ అవుతుంది. వాళ్ళకి మనకి మధ్యలో ఎథరిక్ కార్డ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, అందుకనే పెద్దవాళ్ళు మనకెందుకు చెప్పారు అనంటే, ఇట్లా నమస్కరించమని ఎందుకు చెప్పారు అనంటే ఇందుకే. నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నీ ఎనర్జీ ఫీల్డ్, వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ కనెక్ట్ అవుతుంది. అదే నువ్వు ఇట్లా నమస్కారం పెట్టినప్పుడు ఫీల్డ్ కనెక్ట్ అవ్వదు. సో, మనము వాళ్ళని టచ్ అవ్వకుండా అంటే అవతల వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలీదు కదా! అవతల వాళ్ళు ఎలా ఉంటారో తెలియనప్పుడు మనం వాళ్ళతోటి కార్డ్ కనెక్షన్ ఎందుకు పెట్టుకోవాలి? సో, అనవసరమైనవి మనమేమి చేయకూడదు. చక్కగా దండం పెట్టండి. మంచిగా ఉంటుంది. సంస్కారవంతమైన ఈ యొక్క నమస్కారం పెట్టామనుకోండి ఎంత బావుంటుంది. ఈ కార్డ్ కనెక్షన్ కూడా ఉండదు. ఇట్లా పెట్టినప్పుడు మీకు హెల్తీ కార్డ్ హార్ట్ నుంచి కనెక్ట్ అవుతుంది. హెల్తీ కార్డ్ ఇక్కడ హార్ట్ చక్రా నుంచి అవతల వాళ్ళకి కనెక్ట్